పరచకుండా నేరుగా మనం వాక్యంలోకి వెళ్దాం. చూద్దాం ఒకసారి. మరి 137వ కీర్తన 137వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుతాం. అమ్మా ఇక్కడ నీ చూడు, పసిపిల్లలు చూడమ్మా అక్కడ. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ యొక్క మాటను మీరు వినే ఉంటారు కదా, కానీ మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ మరి ఈరోజు మరి ఈ యొక్క కీర్తన మనం చదువుతుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన చిన్న తలంపుని మీతో షేర్ చేసుకొని నేను ముగించేస్తాను. అయితే చూడండి, మనం చాలాసార్లు కీర్తన ధ్యానంలో కానీ లేకపోతే కీర్తన భాగాన్ని మనం తీసుకొని యొక్క మూలవాక్యంగా మనం మాట్లాడుతున్న క్రమాల్లో నేనైతే చాలా సందర్భాల్లో మీకు వివరించాను. ఏంటని, మరి 150 కీర్తనలో 73 కీర్తనలు దావీదు రాశాడని, అలాగే మిగతా కీర్తనలో చాలామంది కలిసి సొలొమోను, మోషే, ఏతాను, హేమాను, ఆగోరు, ఆషాపు, కోరాహు కుమారులు వీరంతా కూడా కలిసి మిగతా కీర్తనలు రాశారు. అయితే ఒక 50 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో ఈ రోజుకి కూడా మనకి తెలియదు. 150 కీర్తనలో 100 కీర్తనలకి మనకి గ్రంథకర్తలుగా కొంతమంది పేర్లు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి, కానీ 50 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో తెలియదు. అలాంటి క్రమంలోనే ఈ యొక్క 137వ కీర్తన కూడా, ఇది కూడా ఎవరు రాశారో మనకి తెలియదు. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బయలుపరచబడినవన్నీ కూడా మనవి, బయలుపరచబడనివి దేవునివి. హల్లెలూయా. అంటే దీని యొక్క సారాంశం మీరు ఏం తెలుసుకోవాలంటే, కీర్తన ఎవరు రాశారు అనేది ఆ పేరు ఇవ్వబడలేదు అనుకో, అది దేవునికి చెందింది, దేవుడే డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాడని తెలుసుకోండి. హల్లెలూయా. ఆ క్రమంలో ఈ 137వ కీర్తనలో 9వ వచనాన్ని మనం ఈరోజు మూలవాక్యంగా మనం మాట్లాడుకుంటున్నాం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడట. ధన్యుడు. సో ఇది వాస్తవంగా మీరు ఆలోచించండి, ఇది లిటరల్గా అక్షరార్థంగానే మీరు తీసుకుంటే ఇది సాధ్యపడుతుందండి? ఇది అవుతుందంటారా? ఎవరైనా చేస్తారా? ఏ తల్లిదండ్రులైనా సాహసిస్తారా ఇలాంటిది? పసిపిల్లల్ని పట్టుకొని బండకేసి కొడితే ధన్యతట. ఒకవేళ అదే నిజమైతే అలాగే అక్షరార్థమే మనం కానీ చేస్తే ఏ పిల్లలు ఉండరు కదా. ఒకప్పుడు మీరు పసిపిల్లలే, మరి మీరు కూడా ఈరోజు చూడకపోయేవారు. అందుకనే రోమాలో కానీ మరి అపోస్తలుడు పౌలు గారు చక్కటి మాట తెలియజేస్తారు. ఏంటో తెలుసా? ఏంటంటే, అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుందట. కనుక మనం అర్థం చేసుకునే విధానం కూడా మనకు తెలియాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బైబిల్ అంతటినీ కూడా ఈ 66 పుస్తకాలు కూడా చదివే విధానాలు మనకు తెలుసుకోవాలి. అంటే ఏ గ్రంథానికి ఏ సూత్రము వర్తిస్తుందో ఆ సూత్ర ప్రకారంగా మనం అప్లై చేసి చదివితే నీకు దాంట్లో ఉన్న సత్యము, మర్మము అర్థమైపోద్ది అన్నమాట. సో ఇక్కడ మరి ఈ కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు కనుక దేవునికే ఆపాదించాలి. కనుక ఈ యొక్క కీర్తన రాసింది దేవుడే డైరెక్ట్గా మనకి తెలియజేస్తున్నాడు ఈ యొక్క విషయాన్ని. అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ సాధారణంగా మేబీ ఇందులో మీకేం అర్థమైందో నాకు తెలియదు. ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు? ఈ యొక్క వచన భాగాన్ని వివరించాలి అనేసి అంటే మీరు ఏం చెప్తారు? మీకేమైనా అర్థమైందా? సింపుల్ అండి. అర్థమైతే అర్థమైంది, లేదు అంటే లేదు, అయిపోయింది. దానికి ఎందుకు మీరు అంతగా మీరు ఆలోచించి ఏమీ చెప్పకపోతే నేనేమనుకోవాలి? ఆలోచిస్తే నేనేమనుకుంటాను, సమాధానం చెప్తారేమో అని నేను ఎదురు చూస్తాను. ఎదురు చూపులు, మీరు ఎదురు చూపులే. ఏంటండి దీని అర్థం? తెలిసిన వారు చెప్పచ్చు, లేకపోతే వదిలేయండి. నేను చెప్పడానికి వచ్చాను కాబట్టి చెప్తాను. బండ క్రీస్తట. ఇంకా మరి పిల్లలు ఎవరో కొట్టడం ఏంటి? పిల్లల సంఘం అట. మిమ్మల్ని కొట్టియలైతే రైట్, సరే చూద్దాం. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా మళ్ళీ మనకి సహాయము ఎక్కడ? మనకి వాక్యమే సహాయం చేయాలి, పరిశుద్ధాత్మనే సహాయం చేయాలి. అందుకని ఇక్కడ చూడండి, అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న ఒక మాటను విందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు.
సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆలోచిస్తే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఆయన ఆ కొరింథీ సంఘానికి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. ఏంటట అక్కడ? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని అంటున్నాడు. వాస్తవంగా ఎందుకు ఈ మాట? ఆ మాట చాలా బాధతో ఈ కొరింథీ సంఘానికి తెలియజేస్తాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో అపోస్తల పౌలు గారు 3 నెలల కాలం ఉండిపోయి వారందరికీ కూడా చక్కటి యొక్క వివరణ, చక్కటి బోధ, అనేకమైన విషయాలు వారికి బోధించారు. మీరు కానీ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు కానీ మీరు చదవగలిగితే వారందరికీ రౌండ్ వేస్తూ ఉంటాడు. ఈ 14 అధ్యాయాలు కూడా వారిలో ఉన్న అనేకమైన దుష్టక్రియలు, శరీర సంబంధమైనవి, మరి దేవునికి విరోధంగా వారు ప్రవర్తించేది ఒక్కొక్కటి ఎలివేట్ చేసుకుంటూ ఈ 14 అధ్యాయాల్లో వారందరినీ కూడా సరిచేస్తూ వారికి హెచ్చరికలు చేస్తున్న సందర్భం అది. 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు వారిని ప్రశంసిస్తూ వారికి మర్మయుక్తమైన విషయాలు తెలియజేస్తూ వారిని వేరే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే వారు చూడడానికి శారీరకంగా వారు ఎదిగిన వారే. మీ వయసు ఎంత అంటే ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, చెప్పేస్తారు కటక్కుమని 50 అండి, 60 అండి, 70 అండి అని ఎంత అయితే అంత చెప్తా ఉంటారు. అంటే మీరు ఎదిగిపోయిన వారు, పెద్దవారు, గ్రహింపు ఉంది. అక్కడ కూడా ఆ కొరింథీ సంఘంలో వారు కూడా అందరూ ఎదిగిపోయారు, పెద్దవాళ్ళే. వాళ్ళందరూ వయసులు చిన్న చిన్న పిల్లలేం కాదు. అయినప్పటికీ కూడా వారు ఆత్మీయంగా మాత్రం ఎదగలేదట. వారి బుద్ధి మాత్రం ఇంకా అలానే ఉంది. శారీరకంగా వారు ఎదిగిపోయారు కానీ ఆత్మీయంగా వారు ఎదగలేదు. అయితే ఎందుకు ఆయన బాధపడతాడంటే వారితో కలిసి ఉండి అన్ని దినాలు, అన్ని నెలలు వారికి బోధించినప్పటికీ కూడా వారు ఏది కూడా ఎదగలేదు, నేర్చుకోలేని ఒక పరిస్థితి. అందుకే నేను అంటున్నాడు, స్టార్టింగ్ ఈ యొక్క మాట చెప్తున్నాడు ఏంటట, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. అంటే నేను మాట్లాడిన మాటలు మీకు అర్థం అవ్వాలి. మీరు కూడా నాతో కలిసి ఎదుగుంటే, ఆత్మలో ఎదుగుంటే నేను చెప్పే ప్రతి మాటకి కూడా మీరు కనెక్ట్ అవుతుంది. మీకు అర్థం కావట్లే, ఎందుకంటే మీరు శరీర సంబంధులుగా ఉంటున్నారు కనుక నేను ఆత్మీయంగా మాట్లాడితే నీకేం అర్థం అవుతుంది అని ఆయన బాధపడుతూ చెబుతున్న ఒక సందర్భం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా ఈ కొరింథీ సంఘములాగే ఉంటే ఏం ఉపయోగం? ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా తక్కువ వారు కాదు. ఎందుకంటే మీరు అందరికీ కూడా రక్షణ అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు రక్షణలో కొనసాగుతున్న వారే. బాప్తీసం తీసుకొని నేటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలు అయింది కదా. ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు అయిపోయింది ఒక్కొక్కరికి కూడా. కానీ మీరు ఆత్మీయంగా కొన్ని విషయాలు ఇంకనూ మీకు కూడా అర్థం కాలేని పరిస్థితి, కొన్ని యొక్క విధానాలు ఇంకనూ మీరు తెలుసుకోలేకపోవడం నిజంగా బాధాకరమే. అందుకనే ఈయన చెప్తున్నాడు. కనుక మీరు కూడా వారి వలె శరీరులుగా ఎదిగిపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా మీరు ఎదగకపోతే ఉపయోగం లేదు. చాలామంది మీరు గమనించండి, మనం 2 సిరీస్ చేసాం కదా, యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. యాక్చువల్గా ఈరోజు కూడా మనం అదే యేసుక్రీస్తు ఒక రాకడ గురించి మనం మాట్లాడుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే ఆ సిరీస్ నేను చేస్తాను కాదు, ఇంకా మనకు ఒక 3 పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పాలి. కానీ కొంత ఇన్ఫర్మేషన్ నాకు అది క్రాస్ చెక్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఈ రోజుల్లో బాగా వైరల్ అయిపోతున్న కొన్ని వీడియోస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు, బైబిల్ దాన్ని నిర్ధారిస్తుందా లేదో దాన్ని సమగ్రంగా మనం కొంత రీసెర్చ్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడితే మంచిదని నేను అనుకుని నేను దాన్ని వాయిదా వేశాను. ఇప్పుడు లెవియాతాన్ లేచిందట, నిద్రపోతుందట, ఏటేటో మాట్లాడుతున్నారు కదా. అంటే అది వీడియోస్ చూసిన వరకు అర్థమవుద్ది, ఫోన్లో బాగా ఉంటున్న వరకు తెలుస్తుంది కదా. ఏంటదా, సర్పం ఎక్కడ ఉందట, సముద్ర గర్భంలో ఉందట, అది ఆ భూమి అంతమైపోద్ది, ఈ 2025 లాస్ట్ అని నానా విధాలుగా మాట్లాడుతున్నారు. సరైన బోధ కూడా వాక్యానుసారంగా కూడా చాలామంది చెప్పట్లేదు, సేవకులు కూడా.
వాళ్ళు వీళ్ళన్న మాట తీసుకుంటున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి కదా. సో దాని కొరకు మనం చెప్పాలంటే కూడా కొంత రీసెర్చ్ అవసరం. ఎందుకంటే మనం చెప్పింది తప్పు అవ్వకూడదు, బైబిల్ దాన్ని ధృవీకరించాలి. అలా అయితేనే మనం మాట్లాడుకోవాలి, లేదంటే వదిలేద్దాం సబ్జెక్ట్ అంతే. కనుక దానికి కొంత సమయం కనుక మనకు కావాలి, కనుక దాన్ని వాయిదా వేశాను. లేకపోతే ఈరోజు నేను మీకు అదే చెప్పాలి. సరే, ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆత్మ నడిపిస్తున్న ప్రకారంగా నేను మీకు తెలియజేస్తాను అనేక విషయాలు. సో ఇక్కడ మనం ఆలోచిస్తే, మనం 24 మత్తయి సువార్తలో మనం చూసాం కదా. ఇక 2 సార్లు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు అందులో 51 వచనాల్లో 2గా విభజించిన తర్వాత దాన్ని ఏది దాంతో ఆపాదించుకోవాలి అనేది, యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు అన్న దాంట్లో సందేహమే లేదు కదా. వస్తున్నారా లేదా? వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు. అయితే ఎప్పుడు వస్తున్నాడో తారీఖులతో చెప్పమంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయనే చెప్పుకునే సందర్భం కూడా అందులోనే మనం చూసాం కదా, దొంగ వలె వస్తానని. అయితే నా రాకడ ఎవరికి తెలుసట? ఆ తండ్రికి తప్ప మరెవరికి నాకు కూడా తెలియదు అని ఆయనే ధృవీకరించుకున్నప్పుడు మరి మీరెవరు ఇలాగా పలానా తారీఖులో వచ్చేస్తాడని చెప్పడానికి? హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక ఎప్పుడైనా వచ్చేదే, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు వెళ్ళిపోవాలనే నిశ్చయత నీకు ఉండాలి. అలా సిద్ధపాటు కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. కనుక నేను చాలా ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే అనవసరమైన వాటికి ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద చర్చిల్లో, సంఘాల్లో, పెద్ద పెద్ద సంస్థల వారు కూడా. మరి వారికి తెలియదా అంటే, మరి చివరి దినాల్లో వారికి ఏమవుతుందో నాకు తెలియట్లే. అందుకని ఒక్కోసారి అనుకుంటా, మేబీ దే ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అనుకుంటాను నేను. వారికి గుడ్డితనం కలిగజేసింది కదా. పౌలు గారు చెప్పిన ప్రకారంగా 2 కొరింథీ 4:4 అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసిందట. వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు ఆడుకునే ఉంటున్నారు, కానీ సరైన వివరణ, సరైన సంఘాన్ని సిద్ధపరిచే క్రమాల్లో తీసుకొని వెళ్ళట్లే. ఏదో పనికిరాని ఏదో చిన్న చిన్న కథలు. వేలకు మంది జనాలు ఒక దగ్గర కూడుతున్నప్పుడు వాళ్ళని ఎట్లా మనం పట్టుకోవాలండి? ఎట్లా వారిని సిద్ధపరచాలి? జోకులు వేసుకొని ఒక చిన్న స్టోరీ చెప్పి పంపిస్తారా వాళ్ళని? అదా మరి లెక్క చెప్పాల్సి ఉంటుంది అలాంటి పెద్దవారు కూడా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం మనకు లేదని గోల పెడుతుంటే సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోకుండా వారు ఇలాగ దుర్వినియోగం చేసుకుంటున్నారు, పిచ్చి పిచ్చి ఏదో చెప్పుకొని. అది చాలా తప్పది. అయితే వాటి నిమిత్తం నేను చాలా దుఃఖంతో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? వేస్ట్. ఎందుకు బాధపడుతున్నావు? వేస్ట్ అంటే నాకు అర్థం కాలే. నేను ఐ థింక్ లాస్ట్ సండే నేను చెప్పినప్పుడు కూడా మీకు ఒక వాక్యం చూపించిన. ప్రకటన గ్రంథం 22:11 ఒకసారి చదివి పెట్టండి. అందులో ఏముంది? అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కాబట్టి దేవుడికి అసలు పట్టింపే లేదు ఆ విషయానికి. కనుక ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అలాగే కొనసాగండి, అలాగే కొనసాగుతారు కూడా. మీరు ఎంతన్నా చెప్పండి. తర్వాత నేను ఒక నైట్ కూడా ఒక 2 వీడియోస్ ఎవరో పంపించారు. అది చూసినప్పుడు కూడా నాకు బాధ అనిపించింది, కానీ అంతే కదా, కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఒక ఆమెకంట ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో దేవుడు తన ఎంతో బాధ, వేదనతో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఎందుకమ్మా నువ్వు అంత బాధపడుతున్నావు? ఇప్పుడు ఉన్న నేటి ప్రజలు, భూమి మీద ఉంటున్న వారు 80% ప్రజలు నా దగ్గరికి రారు, నా తట్టు తిరగరు, వారు మారరు, కనీసం పశ్చాత్తాప కూడా పడరు అని కూడా దేవుడు ఆమెతో మాట్లాడాడట. సో అది అలాంటి చూస్తున్నప్పుడు తర్వాత మేము భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడేవి సందర్భాల్ని, వాక్యాన్ని చూస్తున్నప్పుడు అవును కదా అనిపిస్తుంది. ఎలా అంటే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరికి మాత్రమే ఈ యొక్క రాకడ వర్తమానాలు దేవుడు తెలియజేస్తాడు తప్ప అందరికీ కాదట. కాబట్టి ఎవరైతే వింటున్నారో వారు ధన్యులు. గుర్తుపెట్టుకోండి. విస్తారమైన జన సమూహాలు ఒక దగ్గర కూడి చేరినప్పుడు కూడా వారికి ఎలాంటి వినిపించబడట్లేదు అనేసి అంటే వారు ఆ పిలుపులో, ఏర్పాటులో లేరు, వారికి అనవసరం అని దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. కనుక
ఇది అందరికీ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ గురించి తెలియజేయబడాలన్నది రూలు లేదట, అందరికీ కాదట అది. కాబట్టి ఆ కొద్దివారే ఎవరో వారికి మాత్రమే ఇది వినిపించబడతాయి అంతే. కాబట్టి ఇంకా నో మోర్ రిగ్రెట్స్, ఇంక మీరు బాధపడాల్సిన అవసరం లేదని దేవుడు తెలియజేశారు. కాబట్టి నేను కూడా ఇంకెందుకు ప్రయాసం, ఊరికనే ఎందుకు ప్రయాసం, వేస్ట్. కనుక వచ్చిన వారికి, విన్న వారికి ఖచ్చితంగా మనం తెలియజేస్తాం. కనుక అందులో మీరు ఉండేటట్టు మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు, మీ కుటుంబాలు మీరు ఉండేటట్టు చూసుకోండి అంతే. కాబట్టి ఇక్కడ నామకార్థులుగా మనం ఇంకనూ జీవిస్తే, నేను జనవరి మొదటి వారం ఇక్కడ అయిపోగానే ఇమీడియట్లీ బెంగళూరు వెళ్ళిన తర్వాత మొట్టమొదటి చెప్పిన మాట ఇదే, ఈ సంవత్సరం 2025 నామకార్థులకి దేవుడు చెక్కు పెట్టాడు, వాళ్ళని తీసేస్తున్నాడు. ఎవరున్నారో సరి చేసుకోండి, లేదంటే మీ పని అయిపోయిందని వాళ్ళకి చెప్పాను. కనుక భయంకరమైన విషయాలు దేవుడు చూపిస్తున్నాడు, చెబుతున్నాడు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. దాన్ని సరి చేసుకొని విని దాని ప్రకారంగా వెళ్ళిన వారందరికీ కూడా ఒక కృప ఆవరించి ఉంటుంది, వారు అందులోనే ఉంటారు. లేకపోతే చాలా భయంకరమే. మనం ఇంకనూ ఆచార వ్యవహారాల్లో, ఇంకనూ అలాంటి వాటిల్లో మనం ఉంటే మాత్రం అది ఎంతో ప్రమాదకరం. యాక్చువల్గా ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా మీకు? ఇప్పుడు ఏం నడుస్తుంది? ఈ సీజన్ ఏంటి? సమ్మరా? శ్రమ దినాలు, శ్రమకాలం, శ్రమ దినాలు, లెంట్ అంటారు కదా. ఎన్ని రోజులండి లెంట్? 40 days. మీరు లెంట్లో ఉన్నారు రేటు కంపతీసి. మనం లెంట్ గురించి చూసారు మాట్లాడాం కదా, సుదీర్ఘంగా మాట్లాడాం, అందులో వీడియో కూడా ఉంటుంది, చూసుకోండి. చెయ్యాలా చేయకూడదా, వాక్యం ఏం చెప్తుంది, అన్ని క్లారిటీగా నేను చెప్పుకొచ్చాను. అయితే వింటేనే అవన్నీ ఎక్కుతాయి. కనుక కేవలం ఈ ప్రత్యేక సందర్భంలోనే మనకు దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు కదా, నువ్వు బ్రతుకున్న దినములంతా కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, అన్ని శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడితే ప్రతి నెల కూడా మనం ఏం చేస్తానట, బలారాధనలో మనం పాలు పంచుకుంటున్నాం. అప్పుడు కూడా మనం చేసేది ఏంటి, అన్ని శ్రమను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని మనం ప్రచురించడమే, మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకోవడమే. అలా అని చెప్పి నిజంగా ఈ లెంటను ఆచరిస్తున్న వారిని హేళన కూడా చేయకండి దయచేసి, అది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వారు నిజంగా దేవునికి దగ్గరగా ఉండాలనే ఒక పశ్చాత్తాపంతో, విశ్వాసముతో దేవునికి చేరువై ఉపవాసం చేస్తూ నిజంగా మంచిగా కొనసాగుతున్నారు అనుకోండి, అది మంచి పద్ధతి కాదు. మీరు వాళ్ళని దూషించకూడదు, హేళన కూడా చేయకూడదు. యథార్థముగా వాక్యానుసారంగా చేస్తున్న వారు చేసుకోవచ్చు. ఊరికినే కేవలం అందరితో పాటు మా సంఘంలో మా పాస్టర్ చెప్పాడు కాబట్టి ఆచారంగా మేము చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటే మాత్రం వారికి శాపమే, ఆశీర్వాదం పక్కన ఉంటుంది శాపం. కనుక అలాంటివి చేయకండి. కనుక ఇక్కడ చూద్దాం, ఇక్కడ సో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్న రీతిలో యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత, మరలా ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒక్కసారి మనం చూస్తే చూడండి. యోహాను సువార్త 21:5. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, ఈ సందర్భాన్ని గమనించాలి. చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ పీపుల్ విల్ రిలాక్స్. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, సంఘమట సంఘస్థులకి ఒక పిక్నిక్ స్పాట్, ఒక ఏంటట చక్కగా రిలాక్స్ అయ్యే ఒక స్థలం అట, నేర్చుకునే ఒక బోధనశాల కాదట. నేను అన్నాను అంటే దానికి అర్థం ఉంది, వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను. కనుక జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వచ్చినది వాక్యం వినడానికి, నేను శుద్ధీకరించుకోవడానికి, నువ్వు అనేకుల్ని క్రీస్తు వైపు తిప్పడానికి, ఆయన చిత్తము నెరవేర్చడానికి అని గ్రహించండి దయచేసి కదా. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు గమనించండి. నేను అందుకే ముందు చిన్న అడ్రస్ చేశాను. ఏంటంటే ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువ మరణం పొందిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది 21:5. ఇక్కడ ఆయన ఏమని సంబోధిస్తున్నాడు?
యేసు పిల్లలారా అని సంబోధిస్తారు. మీరు ఎవరికి డౌట్ రాదు కదా, ఎందుకంటే ఏముందండి మనందరం కూడా దేవుని పిల్లలే కదా అనుకుంటున్నారు. కానీ ఆ సందర్భంలో దేవుడు ఆ కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ మీకు తెలియాలి. సందర్భానుకూలంగా మీరు అది ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. ఇక్కడ సందర్భం మీకు తెలుసుకుంటే, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత మరలా ఆయన ఈ భూమి మీద ఎన్ని దినాలు ఉన్నాడు? ఆయన యేసు ప్రభు వారు ఎన్ని దినాలు ఉన్నారు? శిలువ మరణం తర్వాత 40 days, 40 దినాలు ఆయన భూమి మీద ఉండి అనేకులకి కనబడ్డాడు. అలాంటి క్రమంలో శిష్యులతో కూడా మాట్లాడుతున్న సందర్భం ఇది. అలాంటి సందర్భంలో దేవుడు ఇలాంటి సంబోధన, యేసు పిల్లలారా అంటున్నాడు. అంటే మీకేం అర్థమైందో నాకు తెలియదు, నాకు అర్థమైందో నేను చెప్తాను, వినండి. అంటే ఇది 3.5 సంవత్సరం అయిపోయింది, అవునా? యేసు ప్రభు వారు ఎంత పరిచయం చేశారు? ఎంతకాలం భూమి మీద? 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు కదా. ఈ 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయాడు, వచ్చాడు, పనిచేసాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయక ముందు 40 దినాలు ఉంటున్న సందర్భంలో ఒక్కటిది. అయితే ఆ సందర్భంలో శిష్యులతో ఈ రీతిలో మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటే. ఏంటంటే, యేసు ప్రభు ఒక బోధలను స్వయంగా వాళ్ళు చూశారు, నేర్చుకున్నారు, ఇంకా అద్భుతములు చూశారు. మనమైతే కేవలం అన్నీ కూడా వింటున్నాం, బైబిల్లో రాసినవన్నీ కూడా మనం వింటున్నాం, నమ్ముతున్నాం తప్ప నువ్వెక్కడ చూసావు, నేను ఎక్కడ చూశాను? చూసారా మీరు? చూడలేదే. కానీ యేసు ప్రభు వారు చేస్తున్న ప్రతి ప్రసంగం కూడా వారు విన్నారు, శిష్యులు విన్నారు. ఇంకా అద్భుతములు చూశారు, దయ్యములను వెలగొడుతున్నప్పుడు చూశారు. అనేకమైనవి వారు చూసిన తర్వాత వారు యేసు ప్రభు చేత పిలవబడలేనప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు అనేది మీరు గ్రహించాలి. వారు ఒక పామరులుగా చాలామంది ఉన్నారు, వారు వృత్తుల్లో మునిగిపోయి ఉన్నారు, వారికి ఏమీ కూడా నాలెడ్జ్ లేదు, లోకములో ఉన్నారు. లోకములో ఉన్న వారిని దేవుడు ఎంపిక చేసుకొని వారి 12 మందిని పిలుచుకున్నాడు కదా. పిలుచుకున్న తర్వాత ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా. ఆ తర్వాత యేసు ప్రభువు ఎప్పుడైతే శిలువ మరణం పొందారో ఆ తర్వాత వారందరూ కూడా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారో, మరలా వారు మునుపటి స్థితికే వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? అంటే యేసు ప్రభు అంటే ఒక నాయకుడు లేనప్పుడు జనాలు చెదిరిపోతారు. కనుక ఆ 12 మంది కూడా వారి యొక్క విశ్వాసంలో వారు పడిపోయారు. వాళ్ళు మరలా వారి యొక్క పూర్వస్థితికి వెళ్ళిపోయారు, వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమీ కూడా ఇది లేదు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు మరలా వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఇలా సంబోధిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాస్తవంగా అయితే యేసు ప్రభు వారితో కలిసి 3.5 సంవత్సరాలు వారు కూడా కలిసి తిరిగినప్పుడు అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యములు వారు చూశారు, విన్నారు, మంచి బోధ విన్నారు. ఇవన్నీ ఉంటున్నప్పుడు వారు ఎంతో ఉన్నతంగా ఎదిగిపోవాలి, అవునా? ఆధ్యాత్మికంగా వారు ఒక ప్రార్థన యోధుల వలె అయిపోవాలి. నాకు తెలిసి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ 12 మంది కూడా ఒక 12 సంఘాలు పెట్టేయాలి. అర్థమైందా మీకు? అంటే స్వయంగా నేరుగా కళ్ళతో చూసి నేర్చుకొని విని నడుచుకున్నప్పుడు వారు ఎంతో బలపడిపోయి ఉన్నతంగా ఎదిగిపోవలసిన వాళ్ళు ఏమైపోయారంటే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వెంటనే మళ్ళా దే ఆర్ బ్యాక్ టు వరల్డ్, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయారు, మరలా వాళ్ళు తప్పిపోయారు. అంటే వారు యేసు ప్రభు వారు మొదట్లో పిలిచినప్పుడు వారి స్థితి ఏంటి? 0, అవునా? ఈ సందర్భంలో ఇక్కడ పిలుస్తున్నప్పుడు కూడా వారి స్థితి 0. అది మీరు తెలుసుకోవాలి. వారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అందుకు యేసు ప్రభు వారు అంటున్నారు అన్నమాట, పిల్లలారా అంటే ఎదగనివారు. ఇప్పుడు చూడండి, ఇంత వాక్యం చెప్తున్నాను, ఆడ చూడండి అలా స్పైడర్ మ్యాన్ లాగా అటు ఊగుతున్నాడు, ఇటు ఊగుతున్నాడు, వెనకాతలాడు. చూస్తున్నారా? ఆడికి ఏం తెలుసు? ఎక్కడో పిల్ల ఉంది చూసారా, దీనికి ఏం తెలుసు? అందరినీ డిస్టర్బ్ చేసుకొని గిల్లుకొని తిరుగుతుందా? ఎంత చెప్పండి, వాళ్ళ వయసు అలా అంటది. అంటే ఎదగలేదు కదా, అందుకనే వాళ్ళ పిల్లలు అంటారే. ఏదో అంటారు కదా ఈ మధ్యలో, పక్కెళ్ళి ఆడుకోనా, అదేనా అంటారు. కనుక అంటే వాల్యూ లేదు, వారికి ఏం తెలీదు. అలాంటి సంబోధనతోనే ఇక్కడ పిలుస్తున్నాడు. ఇక్కడ యేసు పిల్లల ఎవరండి వారు? పేతురు పిల్లడా? తోమా పిల్లడా? యోహాను పిల్లడా?
ఇస్కరియోతు పిల్లలా ఎలాంటి వాళ్ళంతా కూడా ఆ తర్వాత సూపరు, కానీ అప్పుడు ఏమీ లేదు. వాస్తవంగా ఇప్పుడే సూపర్ అయిపోవాలి కదా. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక పెద్ద సంఘానికి నాయకులు అయిపోవాలి, కానీ సున్నా, ముందు సున్నా, ఇప్పుడు సున్నా, మీరు సున్నా. అదే కదా, అదే నేను చెప్పేది. అంటే ఎదగలేదు. అందుకనే ఆయన 1 కొరింథీ పత్రిక 3:1-2 నేను అడ్రస్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడుతున్నట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? మీరు శరీర సంబంధాలుగా ఉన్నారు. మీకు నేను చెప్పేది అంత రేంజ్ లేదు, మీకు అర్థమయ్యేది. కనుక ఆ రేంజ్కి రండి. ఇక్కడ కూడా ఆయన బాధ అదే వ్యక్తం చేస్తున్నాడు. కనుక మనం ఆలోచించాలి. మీ యొక్క స్థితి ఇంకనూ కొరింథీ సంఘంలాగే, ఇంకనూ శారీరక సంబంధమైన విషయాల్లోనే మీరు ఎదుగుతున్నారు తప్ప ఆత్మీయంగా మీరు ఇంకనూ ఎదిగే పరిస్థితి లేకపోతే అది చాలా ప్రమాదం అని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక వాక్యానుసారంగా నువ్వు సరి చేసుకుంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. దేవుని విస్తారంగా మనకి అవకాశం ఇచ్చి చెబుతున్నప్పుడు ప్రతి ఒక్క నిమిషము కూడా ఎంతో విలువైనది. అవునంటారా కాదంటారా? ఇక్కడ వాక్యం ఎందుకు చెప్పబడాలి? ఒక మనిషిని శుద్ధీకరించబడాలి, మార్చాలి, దేవుని వద్దకు తీసుకొని రావాలి. కానీ నేను ప్రకటన 22:11 చదివినప్పుడు నాకు అంత భయం వేసింది. అసలు దేవుడు అంటేనే ఏంటట, అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని మాట్లాడుకుంటే, యేసుప్రభు ఎందుకు వచ్చారండి? పాపులను రక్షించడకే, అవునా? నశించిన దాన్ని వెనుక రక్షించడకే యేసుప్రభు వచ్చింది. మరి అలాంటిది అన్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేసుకునేమను, అపవిత్రంగా ఉండి అపవిత్రంగా ఉండు, అనీతిమంతుడిగా ఉండి, పరిశుద్ధుడుగా అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇంకా మీకు సరి చేయబడరు, మీరు, మీకు అవకాశం లేదు, సువార్త తలుపులు మూయబడ్డాయి అనేదే కదా దాని అర్థం. నాకు అర్థమైంది అలాగా. అంటే ఇప్పుడు మనము ప్రయాణిస్తున్న కాలం ఏంటట, ఈ యొక్క అంచి కాలంలో, ఈ యొక్క ఆఖరి దినాల్లో ఉంటున్నాం. కనుక మీకు విస్తారమైన బోధ కూడా ఇక మీద ఉండకపోవచ్చు అని పదే మీకు చెప్తున్నాను. అది మీరు ఎంత లోపలికి తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది సత్యం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం మన యొద్దకు నేరుగా వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి దాన్ని ఆచరణలో పెట్టి దాని ప్రకారం మనల్ని శుద్ధీకరించుకుంటే మీకు ధన్యత. అందుకనే ఇక్కడ ఈ తిమోతికి కూడా చెప్తా ఉంటాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 5:20 చూస్తే, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. దిద్దుబాటు అవసరం, కానీ క్రైస్తవులకు నచ్చనిది అదే కదండి. కరెక్షన్స్ ఎవరికి నచ్చవు. ఎప్పుడు కూడా ఆశీర్వాదాలే మనకి కావాలి. కానీ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఆ యొక్క వాగ్దానము నీ దరికి చేరుతుంది. కానీ మనము ఆజ్ఞను వదిలేస్తాం, ఆశీర్వాదాన్నే, వాగ్దానాన్నే పట్టుకుంటాం. దేవుని యొక్క వాగ్దానములో ఎప్పుడు కూడా ఆజ్ఞ ఉంటుందని మర్చిపోవద్దు, షరతులు వర్తిస్తాయి, అవునా? ద్వితీయోపదేశకాండం 28:2 నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. ఎప్పుడు వస్తాయి దీవెనలు? ఎప్పుడు ప్రాప్తిస్తాయి నీ మీదకి? ఎప్పుడు వస్తాయి? మాట విని ఎడల. మాట వింటేనే వస్తాయి తప్ప మాట వినకుండా దేవుడు ఇవ్వడు. అలాగే ఆయన చేస్తున్న ప్రతి వాగ్దానంలో ఒక షరతు ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ మీరు తెలుసుకోవాలి. అదే ఆజ్ఞానుసారంగా మనము నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క వాక్యము ద్వారా నువ్వు పసిబిడ్డగా ఇంకనూ పిలువబడుతున్నావా అంటే, వాక్యము విస్తారంగా వినిపించబడుతున్నప్పటికీ కూడా నువ్వు ఎదగలేని స్థితిలో ఉంటే నిన్ను ఏమని పిలవాలి? నిన్ను పసిపిల్లలనే పిలవాలి. మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటో కూడా దేవుడు తెలియజేస్తాడు. పసిపిల్లలుగా ఉండడానికి కారణం ఏంటంటే, పాపం అనేదే మనల్ని ఏం చేస్తుందట, మనం ఎదగకుండా మనలను ఆపివేస్తుంది. కనుక ఆ పాపపు స్థితిని మనము అధిగమించగలిగినప్పుడు మాత్రమే మనకి ఆత్మీయంగా దేవుడు మాట్లాడుతున్న ప్రతి విషయము కూడా మనకి బోధపడుతుంది. అందుకనే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో మీరు ఏ స్థితిలో ఉన్నారో అనేది మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు, పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అంటే పసిపిల్లలు ఎవరట? మీరే. పసిపిల్లలు మీరే అంటున్నప్పుడు మీరు ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, మీలో దేవునికి ఇష్టం లేని క్రియలు ఉండడం ద్వారానే మీరు వాక్యము ఎంత వినిపించబడుతున్నా మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. అంటే పసిపిల్లలు ఇక్కడ ఎవరు అంటే మీరు.
ఇక్కడ బండ అంటే ఇప్పుడు మీకు అంతట్లో మీకు కామన్గా తెలిసింది బండ అంటే క్రీస్తునే, అంతేనా? ఆ తప్ప ఇంకేం తెలియదు. ఆ క్రీస్తున్న బండ ఒకటి తెలిస్తే సరిపోదు, ఆ మిగతా కంటెక్స్ట్ కూడా మనకు తెలియాలి. సో ఇప్పుడు క్రీస్తు గురించి మనం మాట్లాడితే బండ గురించి మన అందరికీ తెలిసిందే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూస్తే ఆ బండ గురించి చిన్న వివరణ అక్కడ ఇస్తాడు ఈ యొక్క అపోస్తలుడు పౌలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇక్కడ ఆ బండ క్రీస్తే అంట. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయనకి ఉన్నాక ప్రేమ అంతా ఇంత కాదు. మానవుల ఎడల ప్రేమ కొలది యేసుప్రభు వారు సులువు మీదకి వచ్చి ఆయన మన కొరకు ఆయన చనిపోయారు. మన పాపములు విమోచించడానికి యేసుప్రభు వారు మన కొరకు ఆయన గొప్ప త్యాగము చేశాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ బండ క్రీస్తే అంటున్నప్పుడు, పసిపిల్లలు మీరు అంటున్నప్పుడు మిమ్మల్ని దేనికేసి కొట్టాలి? ఇప్పుడు క్రీస్తుకేసి కొట్టాలి. అంటే మిమ్మల్ని క్రీస్తుకేసి కొట్టాలి, కానీ అక్షరార్థంగా ఆ చిన్న బిడ్డల్ని తీసుకొని వెళ్ళి బండకేసి కొడితే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అవునా? మా పాస్టర్ గారు చెప్పారని చెప్పి నన్ను కూడా ఇరికించేటట్టు ఉన్నారు మీరు. అందుకే నేను అంటున్నాను, బాబు అర్థం చేసుకోండి. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది, ఆత్మ జీవింపు చేస్తుంది. అందుకనే ఆయన బాధపడుతున్నాడు. అందుకని ఈ యొక్క సంబోధన ఏంటట, ఆత్మ సంబంధాలతో మాట్లాడుతున్నట్టు నేను నీతో మాట్లాడలేకపోతున్నాను మీకు, ఎందుకంటే అర్థం అవ్వట్లే. అర్థం చేసుకోండి. కనుక ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పాపమును బండకేసి మనం కొట్టినప్పుడు అక్కడ ఏం చేస్తాట చూడండి. సాధారణంగా ఏదన్నా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కొడుతున్నప్పుడు దానికి కొంచెం డ్యామేజ్ జరుగుతుంది కదా సాధారణంగా. ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు ఈ యొక్క పెద్ద పెద్ద పర్వతాలని, ఆ బండల్ని పగలగొట్టి అక్కడ ఇల్లులు కట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారు, ఆ చిజిల్స్ అంటారు, అంటే చిన్న శానాలు ఏమో ఉంటాయి కదా, శిల్పుల చేతిలో ఉంటుంది కదా, చిన్న చిన్నవి, వాటితో శిల్పాలు చెక్కుతూ ఉంటారు కదా, ఊలి ఇలాంటివి. అవి బండల మధ్యలో మాన్యుల్గా ఎంత పెద్ద బండనన్నా విరగొట్టాలంటే చిన్న ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి డైనమైట్స్ వచ్చినాయి, బాంబ్స్ వచ్చినాయి, వీటితో పాటు వాటిని పేలుస్తారు, లేకపోతే జేసీబీలు, ఇంకా పెద్ద పెద్ద టెక్నాలజీ పెరిగింది కనుక. కానీ ఇదివరకు రోజుల్లో పెద్ద బండను పగలగొట్టాలంటే ఇక చిన్న ఉలులు ఏం చేస్తారంటే కొన్ని తీసుకొని వాటన్నిటిని కూడా చిన్న చిన్న హోల్స్ చేసి అన్నిటిని కూడా సగం వరకే కొడతారు. సగం వరకే కొట్టి ఆ తర్వాత వాటన్నిటిని కూడా టైట్ చేస్తారు, గట్టిగా కొడతారు. అప్పుడు ఏమైపోతుంది, ఎంత పెద్ద బండన్నా 2కి చీలిపోద్ది. మీరు చూసే ఉంటారు కదా అలాంటివి. సో అలా పెద్ద పెద్ద బండల్ని పగలు కొడతారు. ఇప్పుడు ఈ క్రీస్తు అనే ఒక బండకి ఎవరిని వేసి కొట్టాలట? ఈ పసిపిల్లల్ని వేసి కొట్టాలట. అలా కొడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బండకి ఏమవుతుంది, తగులుతుందా? తగిలినప్పుడు ఆ బండకి, ఇప్పుడు చూడండి, ఏదైనా పెద్ద బండ తీసుకొని ఆ బండకి మీరు పెద్ద సమ్మిటితోనో సుత్తుతోనో గట్టి కొడుతూ ఉంటే ఏమవుద్ది, దానికి పగుళ్ళు వస్తాయా? రావా? అలాగే క్రీస్తు అనే బండకి ఈ పసిపిల్లని వేసి కొడుతున్నప్పుడు కూడా పగుళ్ళు వచ్చాయట. ఆ పగులు గురించే ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే చదవమ్మా. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఓకే, మీరు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వింటేనే ఇలాంటి వాక్యాలు అర్థమవుతాయి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నట, బండ సందుల్లో ఎగురు పావురమా, పేటు బీటులను ఆశ్రయించిన నా పావురమా అంటున్నాడు. అంటే ఆ బండే క్రీస్తు అయినప్పుడు ఆ పావురం నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఆ బండని ఆశ్రయించాలి. అయితే ఆ బండని బండగా ఆశ్రయించకూడదు. ఆ బండ పగుల్లోకి నువ్వు వెళ్ళినప్పుడే నీకు ఏం దొరుకుతుందట, ఆశ్రయం దొరుకుతుంది. సో ఇక్కడ మీరు సాధారణంగా మీరు గమనిస్తే ఈ పావురాలు ఇవన్నీ కూడా ఇలాంటి రాళ్ళు కొండలు ఉన్న ప్రదేశంలో ఆ సందుల్లోకి వెళ్ళి చేరుతూ ఉంటాయి. అక్కడే గూడు కట్టుకుంటే అక్కడే తిరుగుతూ ఉంటాయి. మీరు గమనిస్తే ఎక్కువగా సాధారణంగా ఇవి చెట్ల మీద ఉండే తక్కువ, ఇలాంటి వాటిల్లోనే ఎక్కువ అవి నివాసం చేసుకుంటుంటాయి. కనుక
ఇక్కడ సొలొమోను ఇస్తున్న ఒక వివరణ ఏంటంటే, అక్కడ పావురాన్ని మనతో పోల్చుకుంటున్నాడు, తనతో పోల్చుకుంటున్నాడు. సో మనము ఎవరిని ఆశ్రయించాలా? క్రీస్తు అనే యొక్క బండను మనం ఆశ్రయించాలి. అయితే ఆ బండలో కూడా ఆ పేటు సందులు, ఆ సందులు అక్కడ మనం ఆశ్రయించినప్పుడే మనకి రక్షణ, మనకి సురక్షత మనకు ఉంటుంది. అది దాని గురించి కూడా ఇక్కడ యోహాను ఒక మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది మనకి బాగా సుపరిచితమైన ఒక వాక్య భాగమే కదా. ఎందుకంటే ఈ యొక్క సీజన్లో ఇంకా మనకి వచ్చే నెల కదా, లెంట్ డేస్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది, ఏమొస్తుంది? ఈస్టర్. ఏం ఫ్రైడే అండి? గుడ్ ఫ్రైడే. సో ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తుంటాం, మాట్లాడుతుంటాం సాధారణంగా. కనుక ఇక్కడ కూడా ఒక రోమ సైనికుడు ఏం చేశాడట, యేసు ప్రభు వారి సిలువలో ఉంటున్నప్పుడు ఆయన పక్కలో ఒక బల్లెంతో పొడిచాడట. అలా పొడిచాడట. ఆ పొడిస్తే అందులోంచి ఏమొచ్చాయట? నీళ్లు, ఏమొచ్చాయండి? నీళ్లు, రక్తం. అందరూ చెప్పాలి. ఏమొచ్చా? నేను చూడలేదు, నేను లేను అంటారా? నేను లేను, మరి నేను చెప్పట్లేదా? కనుక ఆయన పక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చిందట? రక్తము, నీళ్లు రెండు కలిసి వచ్చాయట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, మానవుడనే పాపము ఈటిగా మారినప్పుడు అది యేసు ప్రభు ఒక ప్రక్కలో పొడవబడినప్పుడు అందులోంచి వచ్చింది ఏందట? రక్తము, నీళ్లు వచ్చాయి. అంటే బండను పొడిచినప్పుడు ఏర్పడి ఏందట? అది ఆ రెండిట్లోంచి, ఆ రెండు కూడా బండలోంచి వచ్చాయి. ఆ వచ్చినప్పుడు వాస్తవంగా అక్కడ సందర్భం చూస్తే ఆ రోమా సైనికుడికి ఒక కుడుకను కనపడదు. వాడి పుట్టుకతోనే అది ప్రాబ్లం. అయితే వాడికి ఎప్పుడైతే అక్కడ అలా పొడిచాడో అక్కడ ఆ నీళ్ళు, రక్తము మిళితమైపోయి రెండు కూడా వచ్చినప్పుడు ఆయన కంటి మీద పడినప్పుడు గొప్ప స్వస్థత వచ్చి వాడు స్వస్థపరచబడ్డాడు. అక్కడే మోకరించి నిజంగా ఈయన దేవుని కుమారుడే అని ఆయన సాక్ష్యం పలికి, మరి తర్వాత క్రమంలో ఆయన గొప్ప సేవకుడిగా మారాడు. ఆ పదవిని వదిలేసి వెళ్ళిపోయి ఆయన సేవ చేశాడు. తర్వాత ఆయన కూడా క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడని నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ సందర్భానుకూలంగా నేను చెబుతూనే ఉంటాను. మీకు ఎక్కదు, ఇప్పుడు మీకు కొత్తగా ఉంది అంతే. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తాను కానీ మీరు వినిపించుకోరు. ఏదో ఆ రోజుకి అలాగ ఏదో రాసుకొని వెళ్ళిపోతారు కనుక మీకు కొత్తగా ఉంటాయి అంతే. కనుక అది నాకు మంచిదే, ఎందుకంటే కొత్త విషయం చెప్పిన నాకు తృప్తి నాకు ఉంటుంది. అది మా సంఘస్థులకు నాకు అద్భుతమైన వరం, మతిమరుపు కదండి. అవునా కదా? నేను మీ కొరకు ఎక్కువ కష్టపడక్కర్లేదు గట్టిగా మాట్లాడితే, ఎందుకంటే కొత్తవేవో చెప్పాలి అని ఎక్కువ నేను ప్రయత్నం చేయక్కర్లేదు. పాతవి చెప్పినా వినేస్తారు, ఎందుకంటే ఇవి వినరు కాబట్టి, మర్చిపోతారు కాబట్టి. అదొకటి ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మీరు ఆలోచిస్తే అసలు దీనికి సాదృశ్యంగా ఏముంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. రక్తము, నీళ్ళు అసలు అలా పొడిచినప్పుడు ఆ రెండు రావడం, వాళ్ళు ఎందుకు పొడిచారు ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్తూనే కొలది సబ్జెక్ట్ పెద్దది అయిపోద్ది. కనుక నేను పై చెప్పి నేను వదిలేస్తాను మిమ్మల్ని. హల్లెలూయా. నిద్దట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారి గట్టిగా హల్లెలూయా. కొంతమంది నీతిమంతులు ఎక్కడా అంటే ఎక్కడే ఉంటారు, చక్కగా నాతో పాటు ఎక్కివిస్తారు, చెప్తారు. సరే, సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఏం తెలుసుకున్నా క్షుణ్ణంగా బాగా క్లియర్గా తెలుసుకోవాలి. మళ్ళీ అందులో డౌటే రాకూడదు. అలా తెలుసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి మీరు. కనుక ఇక్కడ చూస్తే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురట అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీవిస్తున్నారట. అంటే మనం చనిపోయిన తర్వాత మనము ధవల సింహాసనము ఎదుట తీర్పులోకి మనం వెళ్ళినప్పుడు మనం అందరూ కూడా లైన్లో నుంచున్నప్పుడు మీరు పరలోకానికి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసేదట ఈ మూడట. అర్థమవుతుందా? పరలోకం ఎవరు పెడితే వాళ్ళకి ఉచితంగా వెళ్ళిపోరండి. ఫిలిప్పీ 3:20 పట్టుకొని నా పౌరసత్వం అది అని చెప్పి మీరు అక్కడ వాదించడానికి ఏమీ లేదు, అసలు ఛాన్సే లేదు.
కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ క్రమాల్లో ఇక్కడ మీరు నడుచుకుంటేనే అక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్తారు. అంత సులువేం కాదు. అందుకని అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ శిష్యుల మనసును దృఢపరిచి వారికి ఒక చిన్న క్లాస్ పీక్తాడు అపోస్తల పౌలు. చదవండి ఒకసారి, ఇందులో లేదులే, చదవండి. అపోస్తల కార్యం 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి ఆ, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అది ఎవరికి బోధ? శిష్యులకే పడుతుంది కౌంటర్. అక్కడ శిష్యులు ఎవలాంటి వారండి? తక్కువరా? క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయిన వాళ్ళు. అలాంటి వారు అంత గొప్ప ఉన్నతమైన పరిచర్య యేసు ప్రభు కాలంలో వారు చూశారు. తర్వాత క్రమంలో వారు అపోస్తులుగా పిలువబడుతూ ఇక 4వ శతాబ్దం 5వ శతాబ్దంలోనే వాళ్ళు ఉన్నతంగా సేవా పరిచర్య చేస్తున్నప్పుడు వారికి క్లాస్ తీశాడంటే ఒకసారి ఆలోచించండి బాబు, ఎలా పెడితే అలాగ అవ్వదు. అనేక శ్రమలు అన్నాడా? ఒక్క శ్రమ అన్నాడా? అనేక శ్రమలు. అంటే ఎన్ని పడితే అక్కడికి వెళ్తారు మీరు. వెళ్ళడానికి అంత ఆషామాషి కాదు. హెవెన్ ఈజ్ నాట్ సో ఈజీ. మీరు అనుకున్నంత సులువు కాదండి, చాలా కష్టం. అలాగని మిమ్మల్ని నిరాశపరచట్లే, కానీ ఇది చెప్పాలి కదా. కొన్ని సందర్భంలో నిజం చేదుగానే ఉంటుంది, కానీ అది మంచిది. కనుక అక్కడ చూస్తే ఆ 3 కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలట. పలానా వ్యక్తి వచ్చారా? అవునండి, కరెక్ట్గా 3 చెప్పాలట. ఆత్మ చెప్పాలి, రక్తము చెప్పాలి, నీళ్లు కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ 3 కూడా కరెక్ట్గా నీ గురించి సాక్ష్యం ఇస్తేనే నువ్వు పరలోకానికి ప్రవేశము నీకు లభిస్తుంది. కనుక అయితే ఇక్కడ మనం చూద్దాం అసలు ఏంటి, రక్తం ఏంటి, ఈ నీళ్ళు ఏంటి, ఈ ఆత్మ ఏంటి అనే కూడా మనం తెలుసుకుంటే అప్పుడు మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని అక్కడ ఒక మాట తెలియజేస్తాం. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు కూడా చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను అంటున్నాయి. అంటే ఈ 3 కూడా ఆ సైనికుడు యేసు ప్రభువుని పక్కలో పొడిచినప్పుడు ఆ 2 వచ్చాయి, నీళ్ళు రక్తం వచ్చింది. ఇక్కడ మొదటి యోహానులో అక్కడ చెబుతున్నది అంటే 3 సాక్ష్యం ఇవ్వాలి అంటున్నాయి. ఆ 2టితో పాటు ఆత్మ కూడా చేరుతుంది. ఇప్పుడు ఈ 3 కూడా ప్రతి వ్యక్తి గురించి ఒక సాక్ష్యం ఇస్తే తప్ప వారికి ప్రవేశము ఉండదు. అయితే ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇప్పుడు నీ యొక్క పసితనాన్ని పోగొట్టి పసిపిల్లలుగా ఉంటున్న మీరు ఎదిగితే తప్ప మీరు అక్కడికి వెళ్ళలేరు. అంటే మీ పసితనాన్ని మీరు ఎదగకుండా ఉంచేది ఏంటి? పాపము. కాబట్టి ఆ పాపమును ఏం చేయాలట? ఎప్పుడైతే ఆ రక్తము, పరిశుద్ధమైన రక్తము నీ మీద కుమ్మరించబడినప్పుడు మీరేమవుతారంటే పవిత్రపరచబడతారు. అందుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము అలాగే 9వ వచనంలో కూడా చూస్తే, ఆ క్రీస్తుతో మనం ఏం చేయాలట? అన్యోన్య సహవాసము కలిగిన వారమైగా ఉన్నప్పుడట ఆయనక రక్తము మనలను పవిత్రులుగా చేస్తుందట. అంతేకాదు సకల దుర్నీతి నుంచి కూడా మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుందని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అంటే రక్తము మిమ్మల్ని ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. శుద్ధీకరించినప్పుడు మీలో ఉన్న పాపము పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రక్తము మనల్ని శుద్ధీకరించినప్పుడు ఆ రక్తము నిన్ను గురించి సాక్ష్యం చెప్తుంది. పలానా వ్యక్తి వచ్చారు కదా, ఆ వ్యక్తి ఒప్పుకున్నారు మీరు నిజమైన దేవుడని, మిమ్మల్ని ఆయన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడు కనుక నేను ఆయన్ని కడిగాను, కనుక ఆయనలో ఉన్న పాపము పోయింది, ఈడు ఎంత మాత్రం ఇంకా పసివాడు కాదు అని ఒక సాక్ష్యం చెప్తుంది. సరే, మీరు పరిశుద్ధపరచబడితే సరిపోదు కదా. మోషే ప్రత్యక్ష గుడారములో 3 స్థలాల గురించి మనం గమనిస్తే, ఒకటి ఆవరణము, ఇంకటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అలాగే మీరు పరిశుద్ధపరచబడిన తర్వాత మీరు వెళ్ళవలసిన స్థలం ఏది?
అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఈ యొక్క నీళ్ళు అవసరం. నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుకని ఇందాక నేను చదివినప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాల్లో మనం చదివాం కదా, వాక్యం అనే ఒక ఉదక స్నానము మీరు చేయాలి. వాక్యము మనలను శుద్ధీకరిస్తుంది, అవునా కదా? వాక్యం గురించి మాట్లాడితే మనకి సమయమే సరిపోదు, ఎందుకంటే వాక్యం గురించి అనేకమైన లేఖనాలు వివరిస్తున్నాయి. వాక్యం ఎలాంటిదని, 2 అంచుల గల ఖడ్గమని, తేనె అని, ఇంకా ఏం చేస్తాట, బండను బద్దలు కొట్టే సుత్తని, చాకలవాని యొక్క సబ్బని, అనేక రీతిలో వాక్యాన్ని గురించి వివరణ ఉంది. కనుక వాక్యము చేత మాత్రమే మీరు ఏమవుతారట, పరిశుద్ధపరచబడతారు. అందుకని కీర్తనకారణ దావీదు కూడా 119వ కీర్తన 9వ వచనంలో కూడా, యవ్వనులు దేని చేత మీరు నడతను శుద్ధి చేసుకుంటారు, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అంటున్నాడు. కనుక వాక్యము మనలను శుద్ధీకరించి రెండో ఒక స్థానానికి తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి? అది అతి పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్తుంది. అలాగే ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుంది, మనలను సర్వసత్యములోకి నడిపిస్తుంది, అవునా కదా? ఆత్మ మనలను సర్వసత్యములోకి నడిపిస్తే, నీళ్లుగా పిలువబడుతున్న వాక్యము మనలను శుద్ధీకరించి అతి పరిశుద్ధమైన స్థలంలోకి నడిపిస్తే, పాపమును తీసివేసి కడిగివేసేది, మనల్ని శుద్ధీకరించేది రక్తము. కనుక ఒక వ్యక్తికి ఈ 3 కూడా సాక్ష్యం పలకాలి. మీరు ఆలోచించండి, ఎవరన్నా సరే ఒక 4 రోజులు 5 రోజులు ఒక వారం రోజులు స్నానం చేయలేదు అనుకోండి, వారికి ఎలా ఉంటుంది? వారు ఎప్పుడెప్పుడు స్నానం చేయాలంటే అవకాశం లేదు అనుకోండి. 7 రోజులు మీరు స్నానం చేయలేదు అనుకోండి, ఒకసారి గారి నీళ్ళు కనిపించి అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ యొక్క వస్త్రాలు మీరు తీసి కొత్తవి కట్టుకొని చక్కగా అది కూడా శుద్ధి చేసుకోవాలి అనేది ఒక ఇరిటేషన్ ఉంటుంది. అంటే మీ కంపు మీరే భరించలేరు, మీరే కొంచెం అసౌకర్యంగా ఉంటారు. కనుక ఎప్పుడైతే ఈ యొక్క మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోకపోతే మీరు ఎప్పటికీ కూడా దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఎవరట? పరిశుద్ధులే కదా. దేవునికి పరిశుద్ధులే అవసరం. కనుక ఎవరిని పెడితే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు, దానికి ఒక పరిమితి ఉంది, దానికి కాల పరిమితి ఉంది, గుర్తుపెట్టుకోండి. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. దేవుడిని ఒక కోణంలోనే మనం చూడకూడదు. ఆయన కనికర సంపన్నుడు కదా, కరుణామయుడు కదా, కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోద్ది అనుకుంటే అది కుదరదు. ఒక కాల పరిమితి ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆయన కూడా ఏం చేయలేడు. కనుక నిన్ను శుద్ధీకరించేది వాక్యము, నిన్ను పాపా నుంచి విమోచించేది రక్తము, నిన్ను సర్వసత్యములోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధత ఉంటున్నప్పుడే ఆత్మ నీ మీదకి వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దాన్ని పరిశుద్ధాత్మడ అంటాం. అంటే ఈ శరీరం అంతా కూడా దీంతో ఈ లోకంలోనే ఉంటుంది. కనుక ఈ యొక్క పాపము దీనితో అంటి పెట్టుకొని ఉంటున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే నువ్వు వాక్యము చేత దినదినము నువ్వు శుద్ధీకరించుకుంటావో అప్పుడు ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, అందుకనే చూడండి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చదవాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడట వారు ఏం చేశారట? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను. సాక్షుల సాక్షుల సాక్షులు సాక్షుల సాక్షుల సాక్షులు కదా. ఏం చేశారంటే బూదిగంతములు అంటే ఏంటంటే తెలుసా? బూదిగంతములు అంటే టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు ఇంగ్లీష్లో. ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమికి ఆఖరి భాగం, చిట్ట చివర. నేను మేబీ నెక్స్ట్ నేను చేసేటప్పుడు కొన్ని చూపిస్తాను మీకు. మనకు ఆ భూమికి ఎక్కడ ఆఖరి భాగం ఉన్నదో ఆ స్థలం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. వెళ్ళారు ఎప్పుడన్నా? మా ఇల్లే దాటను నేను, నాకేం తెలుసు అని అంటారు. కానీ చాలా బాగుంటాయి, ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇక్కడ విషయానికి వస్తే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు ఆ మేడగదిలో కూడా 120 మంది ఉంటున్నప్పుడు కూడా వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎలా రియాక్ట్ అయ్యారండి? వారందరూ కూడా అన్య భాషల్లో, అప్పటి వరకు వాళ్ళకి ఏంటో తెలియదు అసలు. అదంతా కూడా దేవుడు చేసినప్పుడు
ఒక విధంగా చెప్పాలంటే గాడ్ ఇస్ ప్రిపేరింగ్ దెమ్, వారిని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంట ఇక టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, ఎక్కడికి వెళ్ళాలంట, బూది గంతముల వరకు కూడా నాకు సాక్షిగా మీరు ఉండాలని దేవుడు వారిని సిద్ధపరుస్తున్న క్రమంలో ఒక లైసెన్స్ ఇచ్చాడనమాట వారందరికీ కూడా. హల్లెలూయా. కనుక ఈ మూడు కూడా మన గురించి సాక్ష్యము చెప్పాలి. ఆత్మ, రక్తము, నీళ్లు. ఈ మూడు ఏ మనిషి గురించి అయితే సాక్ష్యం చెబుతారో వారి మాత్రమే పరలోక ప్రవేశానికి అర్హులు. కనుక ఆత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో నీకు సత్యాన్ని వివరిస్తుంది, సర్వసత్యములోకి నడిపిస్తుంది. లేకపోతే మీకు తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే అసలు మీరు రైటో రాంగ్ చేస్తున్నారు కూడా మీకు అవగాహనే ఉండదు. కొన్ని దినాల్లో పరిశుద్ధాత్మని దేవుడు భూమి నుంచి తీసేపోతున్నాడు. కనుక ఆ రోజుల్లో మనుషులకి ఏమీ విచక్షణ ఉండదు. కనీసం ఇప్పుడు మనం అంటాం కదా, కొంచెం బుర్రవాడు అంటాం కదా, కామన్ సెన్స్ వాడు అంటాం కదా, ఆ సెన్సే ఉండదు. అప్పుడు మంచో చెడో కూడా నీకు ఆ వ్యత్యాసం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఇంకనూ ఉంది కనుక దేవుడు వచ్చే వరకు కూడా దాన్ని భూమి మీదే పెట్టాడు. అందుకే కదా ఆదరణకర్తగా నేను మీకు విడిచిపెట్టి వెళ్తున్నానని దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఆరోహణ అవుతున్నప్పుడు శిష్యులందరూ కూడా రొమ్ము కొట్టుకొని బాధపడిపోతే ఏడు చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఆదరణ కలిగించాడు. మాట చెప్పి పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ నడిపింపు వలనే మనము సర్వసత్యములోకి నడిపించబడతాం. మన పాపములను మనము గ్రహించి ఒప్పుకోవడానికి కూడా పరిశుద్ధాత్ముడే ప్రధాన కారకుడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ మూడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాయో ఎంత మాత్రము ఆ వ్యక్తి పసిపిల్లడు కాదు. అర్థమైందా? అంటే ఆ పసి పిల్లలుగా ఎవరైతే ఉన్నారో పాపములో కొట్టుమిట్టాడుతున్నవారు, ఇంకనూ దేవుని చెంతకు చేరని వారు, మారు మనసు పొందని వారు, ఆత్మీయంగా ఎదగలేని వారు. మళ్ళీ చెబుతున్నా, రక్షణ పొందితే మీరు ఆత్మీయులు అనుకోకండి. రక్షణ నాకు ఉంది కాబట్టి నాకు అంతా తెలుసు అనుకోకండి. ఇంకనూ మీరు ఆత్మీయులుగా ఎదగాలంటే మీలో ఉన్న సకల విధమైన బలహీనతలు కూడా మీరు దేవుని యొద్ద మీరు విడిచిపెట్టినప్పుడే మీరు సంపూర్ణులు, పరిపూర్ణులు అవుతారు. అందుకనే మత్తయి సువార్త 5:48 మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును అని దేవుని ఒక వాక్యం చెప్తుంది. కనుక దేవుడు మనకిస్తున్న సమయాల్లో మనం సంపూర్ణంగా మనం కానీ వినియోగించుకోగలిగితే ఎంతో మేలు. ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 9:8 చదవనమ్మా. పైన ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఏంటంటే దీని అర్థం? హోసన్నా బ్యాచ్కి సంబంధించిందా ఇది? అదానా? సిలోన్ పెంతెకోస్తులకు సంబంధించిందా ఇది? హెబ్రోన్ ఫెలోషిప్కి సంబంధించిందా? మళ్ళీ చెబుతున్నాను, అక్షరార్థం తీసుకుంటే మీరు బోల్తా పడిపోతారు, దుర్బోధలకు వెళ్ళిపోతారు. వాక్యం తెలియాలంటే మీకు, అందుకనే అంటున్నాను, మిమ్మల్ని ఎవరిని ఎక్కడికి నడిపించాలట? ఆత్మ మాత్రమే మనల్ని సర్వసత్యములకు నడిపిస్తాడు. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. సో దీన్ని లిటరల్గా తీసుకోకూడదు. సొలొమోను ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడో తెలియాలి. ఇక్కడ ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము అంటున్నాడు. అంటే వాస్తవంగా మనం మామూలుగా అర్థం చేసుకుంటే, అంటే నేను చర్చికి వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి, నూనె శుభ్రంగా రాసుకొని వెళ్ళాలి అన్నదా దాని అర్థం? అలాగా గట్టిగా మాట్లాడితే బైబిల్లో ఎక్కడ కూడా ఒక్క లేఖన భాగం కూడా లేదు నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకొని చర్చికి వెళ్ళమని. మరి వాళ్ళందరూ కూడా యూనిఫామ్గా ఎందుకు చేస్తారంటే మీరు వెళ్ళి అడగండి. అయితే వాళ్ళని తక్కువ చేయట్లేదు, నేను తప్పు పట్టట్లేదు, కానీ లేనిది ఎందుకు మీరు చేస్తున్నారు? కొత్తగా ఎందుకు? కొత్త వరవడి ఎందుకు? వాక్యానుసారంగా మీరు వాక్యం తెలుసుకోండి, నేర్చుకోండి, నేర్పించండి మీకు వీలైతే. కనుక అలాంటిది ఏమీ లేదు. వారు ఉండాలనుకుంటే ఉండొచ్చు, అంతే. ఇప్పుడు దేవుడు నీ వస్త్రాలని ఏ రంగు వేసుకుంటే ఈ మంచోడు అని డిసైడ్ చేయడం, రంగులు మిమ్మల్ని డిసైడ్ చేయవు కదా, హృదయమే కదా. హృదయం తెల్లగా ఉంటే చాలు కదా. తెల్లని వస్త్రాలు వేసుకుని నల్లటి హృదయం లోపల పెట్టుకుంటే ఏం ఉపయోగం? యూజ్లెస్ కదా. కనుక మీరు ఆలోచించండి. ఇక్కడ దేవుడు ఒక వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ అపోస్తుల ఎవరు సొలొమోను గారు తెలియజేస్తున్నారు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. అంటే దాని అర్థం ఏంటంటే, సాధారణంగా అందరికీ ఉన్న పర్సెప్షన్స్ ఏంటంటే, ఒక ఆలోచన,
తెల్లని వస్త్రాలు, తెల్ల రంగు దేనికి సాదృశ్యంగా అనుకుంటారు? శాంతికి, పరిశుద్ధతకి సూచన కదా. అందుకనే కదా మన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పౌరాలు పట్టుకొని ఇలా ఎగరేస్తూ ఉంటారు. దేనికని? శాంతికి. అలాగే తెలుపు పరిశుద్ధతకి సూచన కనుక అలా అనుకోవడం తప్పలేదు. ఎందుకంటే తెల్లగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనే రీతిలో. అయితే ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే దానికి మన పరిశుద్ధతకు సూచన అంటున్నప్పుడు ఇక్కడ నూనె తలకి ఏం చేయాలట? నూనె కూడా తక్కువ చేయొద్దు. మరి నూనె గురించి కూడా బైబిల్ గ్రంథంలో అనేక లేఖన భాగాలు దేనికి సాదృశ్యంగా పోల్చబడిందంటే అభిషేకానికి. అది కూడా పరిశుద్ధతకే సూచన, పరిశుద్ధాత్మనికే సూచన కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ తెల్లని వస్త్రాలు అంటున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వివరణ ఏంటంటే ఈ యొక్క 2 భాగాలుగా అది విభజించబడింది. ఇక మనిషికి 2 భాగాలు అంటే అవయవాలు చాలా ఉన్నాయి కంటే మేజర్గా తల మొండెం అంటారు. అవునా? తల మొండెం అంటే ఇది రెండింటిని 2గా విభజించాలి. ఇది ఒకటే, ఇది అంతా ఒకటే. సో తెల్లని వస్త్రాలు అంటే ఈ మొండానికి, ఈ యొక్క బాడీకి అంతటికి కూడా వస్త్రధారణ. అవునా? ఇప్పుడు అంతేనా? నేను తలకు కూడా వేసానా? బట్టలు దేనికి వేసాను? నేను బాడీకి వేసుకున్నాను. తల ఇట్ ఈజ్ ఓపెన్. సో ఈ యొక్క బాడీకి వేసిందంతా కూడా తెల్లని వస్త్రాలు. ఇదంతా కూడా ఇది శిరస్సు. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక ప్రకారంగా కూడా అపోస్తలుడు పౌలు గారు 11లో మనకి చెప్తా ఉంటారు కదా, ఎవరు ఏంటి అనేది ఒక హైరార్కీ ఒకటి ఇస్తాడు. కనుక ఇక్కడ స్త్రీకి పురుషుడి శిరస్సు, పురుషుడికి క్రీస్తు శిరస్సు, వారిరువురికి క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఈ శిరస్సుగా ఉంటున్నది పైది ఏదైతే ఉందో దీనికి ఏమి తక్కువ చేయకూడదంట? నూనె తక్కువ చేయకూడదు. దీనికి నూనె తక్కువ చేయకూడదు అంటే ఏంటట? దీనికి పరిశుద్ధత దీనికి ఎప్పుడు అవసరమే. దీనికి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనవి అవసరము. దీని మీద ఎప్పుడైతే నీకు ఆ అభిషేకం ఉంటుందో, దీనికి ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో, ఈ పరిశుద్ధత ఉంటున్నప్పుడే ఈ యొక్క మిగతా భాగాన్ని కూడా పరిశుద్ధంగా నడిపించగలదు. అర్థమైందా? అంటే దీనికి పరిశుద్ధత కావాలి, దీనికి పరిశుద్ధత కావాలి. అంటే ఏంటంటే ఈ యొక్క మొండం అంతా కూడా సంఘం అయినప్పుడు ఇది శిరస్సు క్రీస్తు. అంటే మనందరము ఎవరికి లోబడాలి? శిరస్సుకు లోబడితే ఆ శిరస్సు మనల్ని నడిపిస్తుంది. మెడికల్గా కూడా మనం చూస్తే ప్రజెంట్ కూడా మీరు ఎంత బలవంతులైనా సరే, ఎలాంటి వారైనప్పటికీ కూడా మిమ్మల్ని నడిపించేది బ్రెయినే కదా. అందుకని బ్రెయిన్ డెడ్ పేషెంట్లు అయితే శరీరం ఎంతో బలంగా ఉన్నప్పటికీ కూడా, చెక్కు చెదరలేనప్పటికీ కూడా వేస్టే, చచ్చినోడితో సమానమే కదా. అంటే ఇదే మనకి ఏం చేయాలట? ఈ బాడీ అంతని కంట్రోల్ చేయాలి. ప్రతి అవయవాన్ని కూడా ఇదే నడిపిస్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది. మీరు కూర్చోండి, మాట్లాడండి, ఏమన్నా చేయండి, అవన్నీ కూడా ఇదే చెప్తుంది. కనుక దీనికి పరిశుద్ధత అవసరం, దీనికి కూడా పరిశుద్ధత అవసరం. అది ఇక్కడ సొలొమోను వివరణిస్తున్నాడు. అంతేగాని తెల్లని వస్త్రాలు వేసుకొని మనం సంఘానికి వెళ్ళిపోయి చెత్తగా మనం కానీ దేవుని దృష్టిలో ఉంటున్నప్పుడు ఉపయోగం లేదు అనేది ఇక్కడ వివరణ. ఇంకా చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. చదవనమ్మా. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. కనుక ఆత్మ ఏం చేస్తుందట? మనలను సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క 3 కలిసి ఒక అలైన్మెంట్లోకి వచ్చి ఒక వ్యక్తి గురించి సాక్ష్యం పలుకుతాయో ఆ వ్యక్తి మాత్రమే అర్హుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పసిపిల్లలు ఎవరో, బండ్ ఎవరో, కొట్టడం ఏంటి అనేది వివరణ ఏంటట? మన ఒక మూలవాక్యం 137వ కీర్తన 9వ వచనంలో, ఈ పసిపిల్లలను పట్టుకొని పసిపిల్లను బండకేసి కొట్టువాడు ధన్యుడు. అదనమాట. ధన్యత అంటే ఇంకేమీ లేదు, మీరు దేవునితో శాశ్వత కాలం ఉంటారు అనేది దాని అర్థం. అలాగే ప్రకటన 1:3లో కూడా మనం చూస్తే వారు కూడా ధన్యులే అంటున్నాడు కదా. ఏంటది? చదవాలి ఫాస్ట్గా.
కంటతో ఉండాలి ఇలాంటివి. సమయము సమీపించినది గనుక మనకి సమయం బోల్డ్ ఉందనే ఫీలింగ్ లో ఉన్నారు కదా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. కనుక దేవుడు మనకి చాలా క్లారిటీ ఇస్తున్నాడు. సమయము సమీపిస్తుంది కనుక మీరు ఇలాంటివి తెలుసుకోండి. ఈ మర్మయుక్తమైన ఒక మాటలో వాక్యములో ఉంటున్నాక ఆ ట్విస్ట్లు ఏంటి వాక్యానుసారంగా మీరు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందట, మీరు ధన్యులవుతారట. కానీ ఈ రోజుల్లో అవేవి బోధన జరగట్లేదు. ప్రజలు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు, సేవకులు కూడా అలాగే ఉన్నారు. వారు కూడా సరైన బోధన చేయట్లేదు. ఏదో కాకమ్మ కథలు, ఆ కథల్లోనే బతుకుతున్నారు. తిమోతి పత్రికలో చాలా క్లారిటీగా అక్కడ అపోస్తలుడు పౌలు గారు ఒక బోధ చేస్తున్నారు కదా. దురద చెవులు అంటున్నాడా, కల్పనా కథలు అంటున్నాడా? మరి అవి నీకు ఎక్కట్లేదా? వాక్యం తెలీదా? అంతమంది ఉంటున్నప్పుడు కూడా అలాంటి ఒక పనికిరాని చెత్త మీరు బోధించడం వలన వారేం నేర్చుకుంటారు, మీరేమి ఇదవుతారు? ఇద్దరు కూడా లెక్క చెప్పాలి ధవల సింహాసనం ఎదుట. కనుక జాగ్రత్తగా, సమయము మనకి కొంచెమే ఉంది. ఆ సమయం మనకు ఉంటున్నప్పుడు అందులో శ్రేష్టమైన విషయాలు, దేవుడు నీ కొరకు దాచిపెట్టిన అమూల్యమైన సత్యాలు మీరు తెలుసుకుంటున్నప్పుడు మిమ్మల్ని గురించి ఒక దినాన్ని సాక్ష్యం ఇవ్వాలి. మూడు కూడా ఏమివ్వాలి? రక్తము, ఆత్మ, నీళ్ళు. ఏమని? వీడు వేస్ట్ అండి అనాలా? మీరు అక్కడికి వెళ్ళగానే అసలు ఇది ఎవడో కూడా తెలీదు అంటదా? రక్తం కానీ, నీళ్లు కానీ, ఈ ఆత్మ కానీ మీ గురించి ఒక నెగిటివ్ సాక్ష్యం ఇచ్చినా మాకు తెలియదు అన్న అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ఒక గుంపు ఉంది కదా, అలాగా బిహేవ్ చేస్తారన్నమాట. చదువుతారా? ఏంటది? ఆ గుంపుకి వారు యేసుక్రీస్తుని తెలీదా? వాళ్ళకి తెలుసా? వారు యేసుక్రీస్తు గురు పని చేశారా? చేశారు, తెలుసు. కానీ అంత్యకాలానికి చివరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అనవసరం, ఏముందండి, ఎంత కష్టపడాం కదా, పర్వాలేదట, పుణ్యఫలం అట. వాళ్ళంతా ఒకప్పుడు ఏదో చేశారట కదా, ఆ చేసింది అంతా కూడా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది కొంతవరకు నిన్ను దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. కానీ ప్రజెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఉదాహరణకి చూద్దాం. పని నేను చెప్పింది కాంట్రడిక్టరీ అవుతుంది అనుకుంటే, సరే మీకు ఒక 25 సంవత్సరాలు అనుకోండి, 24 సంవత్సరాలు భయంకరంగా చాలా ఉధృతంగా మీరు సేవ చేశారు. చాలా ఉన్నతంగా ఎంతో అనేక ఆత్మలు క్రీస్తు వైపు నడిపించారు, బాప్తిజం ఇప్పించారు, రక్షణలో కొనసాగుతున్నారు. వారు చాలా ఉన్నతంగా ఎదిగిపోయారు, కొన్ని లక్షలు మంది అనుకుందాం. 25వ సంవత్సరం యేసుప్రభు వస్తున్నప్పుడు, పూర్తిగా నువ్వు లోకంలో తిరుగుతున్నప్పుడు మీ దేవుడు తీసుకుంటాడా? లేకపోతే 24 సంవత్సరాలు కష్టపడ్డాడు కదా, ఎంతమందిని నా యొద్దకు చేర్చాడు కదా, ఏం చేద్దాం? 24 సంవత్సరాలు ఎక్కువ, 1 సంవత్సరం ఎక్కువ? మీకు అర్థం అవ్వట్లేదు. 24 yearsని కన్సిడర్ చేస్తారా? ఆ 1 yearని కన్సిడర్ చేస్తారా? ఎందుకు? సింపుల్, అంతే, ఏం లేదు. అలాంటి బ్యాచ్ గొడవాడుతున్నారు అక్కడ. ఏంటట? వాళ్ళకి చెప్తున్నాడు కౌంటర్ ఏంటంటే, ప్రభువా పిలిచి ప్రతి ఒక్కడు కూడా పరలోకం వెళ్ళడు, కానీ ఆయన చిత్తము చప్పున చేయువాడే. అంతవరకు బాగుండి లాస్ట్లో నువ్వు పోతే ఏం ఉపయోగం? కనుక ఎప్పుడు కూడా పాస్ట్లో విక్టరీస్ ఎప్పుడు కూడా కన్సిడర్ చేయకండి. దానికి విలువ ఉంటుంది ఖచ్చితంగా. మీరు చివరి వరకు కూడా, అందుకనే కదా జయించిన వారికే జీవ కిరీటం అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు బాగుండి లాస్ట్ మినిట్లో పాడైపోయినట్లుంటే జీవ కిరీటం మీకు రాదు. అయితే చివరి వరకు ఉంటున్న వాడు ఈ 24 సంవత్సరాలు కష్టపడి, ఆ 1 సంవత్సరం కూడా కష్టపడి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు నీకు పెద్ద బహుమానమే అంతే. ఎందుకంటే నీ లైఫ్ టైం అంతా కూడా నువ్వు ఏం చేసావు? సూపర్గా చేసావు. అందుకనే అపోస్తలుడు పౌలు గారు కూడా 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ ఒక వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. సూపర్గా మాట్లాడతాడు ఆయన. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. సూపర్ కదా. ఆ దమ్ము మనకు ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతున్న ముందు మనం ఆ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళగలగాలి. మీరు ఆలోచించండి. కనుక మీరు పసిపిల్లలుగా ఉన్నారంటే అది మీరు ఆలోచించాలి. మీరు ఎదగాలి అంటే మీరు క్రీస్తు అనే బండకి మిమ్మల్ని మీరు కొట్టుకోవాలి. ఆ బండ చీలి అందులో నుంచి ఏమి రావాలట? నీళ్ళు,
రక్తము రావాలి, అది నీ మీద పడాలి. ఆయన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ 3 నీ గురించి చక్కటి సాక్ష్యం పలికినప్పుడు మీరు ధన్యులే. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాట్లాడడం మీ వినికిల్లో ఫలించును గాక.